హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ ఓడిఐ మ్యాచ్ అనౌన్సర్ ప్రొడక్షన్ చూద్దారి. సో లాస్ట్ ఓడిఐలో అయితే ఫస్ట్ ఓడిఐలో ఇండియా అయితే నెగ్గింది. సో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సహకారంతో ఇండియా అయితే విన్ అయింది. సో లాస్ట్ మ్యాచ్లో అక్షర్ పటేల్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ మంచి నాక్ అయితే ఇచ్చారు. సో శుభ్మన్ గిల్ కూడా మంచి సపోర్ట్ అయితే ఇచ్చాడు. సో ఇక సెకండ్ ఓడిఐ ఏ విధంగా ఉందో ఈ మ్యాచ్ ద్వారా మనం ఈ వీడియో ద్వారా అనౌన్సర్ చూద్దాం. సో ఫస్ట్ ప్రెడిక్టెడ్ టీమ్ చూసుకుంటే ఇండియా ప్లేయింగ్ లెవెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో లాస్ట్ మ్యాచ్ ఆడలేదు డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్. అలాగే హర్షదీప్ సింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. హర్షిత్ రాణా బట్ చెప్పలేము. మహమ్మద్ సమీ ప్లేస్ లో హర్షిత్ రాణాని రీప్లేస్ చేయొచ్చు, లేదంటే హర్ష ఆ, అంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో లాస్ట్ మ్యాచ్ లో హర్షిత్ రాణా కొన్ని వికెట్స్ తీశాడు కాబట్టి సో మహమ్మద్ సమీన్ పక్కన పెట్టి హర్షదీప్ సింగ్ తీసుకోవచ్చు, లేదంటే హర్షదీప్ సింగ్ మహమ్మద్ సమీన్ తీసుకోవచ్చు. సో ఇక ఓవరాల్ గా చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇండియా టీం అయితే, బౌలింగ్ బ్యాటింగ్ ఆల్రౌండర్స్ తో. ఇంగ్లాండ్ టీం చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో లాస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు లాస్ట్ వరకు పోరాడారు. సో బట్ వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అటు బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో బ్యాటింగ్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ సాల్ట్ అయితే మంచి ఓపెనింగ్ అయితే ఇచ్చాడు. సో మిగతా బ్యాట్స్మెన్ కొంచెం సపోర్ట్ లేక కొంచెం తక్కువ రన్స్ కి అయితే అవుట్ అయింది. సో బట్ బౌలింగ్ విషయానికి అయితే బౌలింగ్ చాలా బాగుంది. వుడ్ కానీ రషీద్ కానీ హార్చర్ కానీ సో మంచి బౌలింగ్ అయితే వేస్తున్నారు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ టీం అటు బౌలర్స్ బ్యాట్స్మెన్స్ ఆల్రౌండర్స్ తో చాలా స్ట్రాంగ్. స్టాట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి ఫిబ్రవరి 9, 2025 1:30 పిఎంకి అయితే స్టార్ట్ అవుతుంది. బరాబతి స్టేడియం కోల్కతాలో అయితే ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే ఇండియా లాస్ట్ 5 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ విన్ అయింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది, ఒకటి టై అయింది. బట్ ఇంగ్లాండ్ లాస్ట్ 5 మ్యాచ్లో ఒక మ్యాచ్ నెగ్గింది, మిగతా 4 మ్యాచెస్ ఓడిపోయింది. నెక్స్ట్ ఇక చూసుకుంటే కనుక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ లాస్ట్ 10 మ్యాచెస్ లో ఇండియా 6 మ్యాచెస్ విన్ అయితే ఇంగ్లాండ్ 4 మ్యాచెస్ విన్ అయింది. సో ఇక్కడ ఇండియా ఆధిపత్యం ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా టీం యొక్క లాస్ట్ 10 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే కనుక టీమ్ కంపారిజన్ చూసుకుంటే కనుక 10 మ్యాచెస్లో 50% విన్ అయింది ఇండియా. 249 యావరేజ్ స్కోర్, 410 హైయెస్ట్ స్కోర్, 117 లోయెస్ట్ స్కోర్. ఇక ఇంగ్లాండ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచ్లో 30% విన్ అయింది. 264 యావరేజ్ స్కోర్, హైయెస్ట్ స్కోర్ 329, లోయెస్ట్ స్కోర్ 202. సో ఇక్కడ ఇండియా అయితే 2 మ్యాచెస్ ఆధిపత్యంలో ఉందని చెప్పవచ్చు. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ 55% హ్యూమిడిటీ ఛాన్స్ అంటున్నారు. సో 1% రైన్ ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సో 1% రైన్ ఛాన్స్ అనేది మ్యాచ్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో కాబట్టి మనం అందరూ మ్యాచ్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక లాస్ట్ 8 మ్యాచెస్లో ఈ వెన్యూ స్టాట్స్ చూసుకుంటే కనుక సో ఈ వెన్యూలో లాస్ట్ 8 మ్యాచెస్లో 38% ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం విన్ అయితే 50% సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం విన్ అయింది. సో కాబట్టి టాస్క్ అయితే కీలకం కాకపోవచ్చు. అలాగే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 281, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 253, హైయెస్ట్ టోటల్ వచ్చి 381 ఫర్ 6 వికెట్స్, లోయెస్ట్ టోటల్ వచ్చి 169 ఫర్ 10 వికెట్స్, హైయెస్ట్ చేజర్ వచ్చి 316 ఫర్ 6 వికెట్స్, లోయెస్ట్ డిపెండెడ్ వచ్చి 189 ఫర్ 10 వికెట్స్. ఇక పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే సో ఈ పిచ్ లో పేస్ బౌలర్స్ కి ఎక్కువ అనుకూలించిందని చెప్పొచ్చు. లాస్ట్ 10 మ్యాచెస్ లో పేస్ బౌలర్స్ 61% అంటే 73 వికెట్స్ తీశారు. బట్ స్పిన్ బౌలర్స్ 39% అంటే 47 వికెట్స్ తీశారు. కాబట్టి బోత్ సో పేస్ బౌలర్స్ స్పిన్ బౌలర్స్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది టీమ్ కాంబినేషన్ లో. సో కాబట్టి సో ఈ మ్యాచ్ అయితే చాలా రసవత్తరంగా సాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ మ్యాచ్ ఇండియా విన్ అయితే సిరీస్ కైవసం చేసుకుంటుంది. అలాగే ఇంగ్లాండ్ విన్ అయితే సిరీస్ అయితే ఈక్వల్ అవుతుంది. బట్ ఫైనల్ మ్యాచ్ సో ఆచితూచిగా ఆడాల్సి వస్తుంది. సో ఇది ఓవరాల్ గా ఈ మ్యాచ్ అనౌన్స్మెంట్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనౌన్స్మెంట్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సరే ఆ లింక్ ద్వారా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.